హలో అండి, నమస్తే. ఈరోజు ప్రోటీన్ చట్నీ చేద్దాం అనుకున్నానండి. అది మీకు చూపించాలనుకుంటున్నాను. ఇలా ఎందుకు చేయొద్దు వీటన్నిటితో అనేసి ట్రై చేశానమాట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అది మీకు కూడా చూపించాలనుకున్నానండి. ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో 1 కప్ శనగపప్పు వేసానండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు అండి ఇవి. అవి 1 కప్ వేసాను. అవిసె గింజలు కూడా 1 కప్ వేసాను. వేసి వీటిని కొంచెం వేయించుకోవాలండి. మనకి ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చగింజలు ఇవి మనకి చాలా హెల్త్కి చాలా మంచిది కదండి. అవిసె గింజలు కూడా చాలా మంచిదండి. దాంట్లో పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు, మాంసకృతులు ఎక్కువగా ఉంటాయండి అవిసె గింజల్లో. నువ్వులు ఇంకా మెంతులు అండి, ఇవి కూడా చాలా మంచివి కదా. ఇవి కూడా 1 స్పూన్ వేసానండి. నువ్వులు అయితే 2 స్పూన్స్ వేసానండి. గసాలు కూడా 1 స్పూన్ వేసాను. వేసి ఇవన్నీ కలిపి వేయించుకోవాలండి. ఇంకా దీంట్లో కావాలంటే మీరు పల్లీలు ఇంకా పుట్నాలు ఇవి కూడా వేసుకోవచ్చండి. ఇంకా కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ 3 వేయలేదండి, ఓన్లీ వీటితోనే చేశాను. మనకి నువ్వుల్లో కాల్షియం ఉంటుంది కదండి, విటమిన్ E ఉంటుంది. గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువగా ఉంటుంది కదా అండి. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ చట్నీ చేసుకొని తినొచ్చండి. అందుకనే పల్లీలు అవాయిడ్ చేశాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నానండి. అవన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను. కడాయిలో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసానండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు కారం ఎక్కువగా కావాలంటే ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇది కూడా వేయించుకుంటానండి. తర్వాత కొత్తిమీర, పుదీనా అండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా వేస్తాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేస్తానండి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకుంటాను. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడ దేనితోనే సరే బాగుంటుందండి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కూడా పల్లీలు తినరు కదండి, వాళ్ళు కూడా ఈ చట్నీ ఈజీగా చేసుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. చిన్న అల్లం ముక్క వేసాను. వేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు అండి, ఇది కల్లుప్పు వేసి మిక్సీ పట్టాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మీకు కొంచెం లూజ్గా కావాలంటే లూజ్గా, గట్టిగా కావాలంటే గట్టిగా అండి. మీకు ఎలా కావాలంటే అలా పట్టుకోండి. తర్వాత దీన్ని పోపు పెట్టుకుంటాను. 1 స్పూన్ ఆయిల్ వేసానండి. ఒక 2 ఎండుమిరపకాయలు వేసాను. జీలకర్ర, ఆవాలు వేసుకున్నానండి 1 స్పూన్. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. పోపు వేయింది కదండి. ఇప్పుడు ఇందాక చట్నీ పట్టాను కదా, అది ఒక గిన్నెలోకి తీసుకున్నాను. దాంట్లో ఈ పోపులో మిక్స్ కలుపుకుంటానండి. పోపు వేస్తున్నాను. అంతేనండి, చట్నీ రెడీ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.